సో ఈ జనరేషన్‌లో ఎక్కువగా చాలామంది గూడా హ్యాకింగ్‌కి గురవుతున్నారు. మరి మీ యొక్క స్మార్ట్ ఫోన్ హ్యాక్‌కి గురైంది అని చెప్పే కొన్ని లక్షణాలని నేనిప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో లేదో, ఒకవేళ మీకు డౌట్ ఉందో లేదో ఒక్కసారి క్లారిఫై చేసుకోండి. సో మీ ఫోన్ గనుక హ్యాక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. అలాగే ఈ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది తొందరగా ఖాళీ అయిపోతూ ఉంటుంది. అలాగే మీరు వాడే ఇంటర్నెట్ డేటా కూడా తొందరగా ఫినిష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ కావచ్చు, మెసేజ్ కావచ్చు ఎక్కువగా రావడం జరుగుతుంది. దీన్నైతే మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. అలాగే ఫోన్ ఒక్కసారిగా మీరు యూజ్ చేస్తుంటే ఫ్రీజ్ అవ్వటం కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఫోన్ ఆపరేట్ చేస్తూ ఉంటే ఏవైనా యాప్స్ అయినా స్లోగా ఓపెన్ అవ్వటం కావచ్చు. అంటే మీరు బ్రౌజ్ చేస్తుంటే చాలా స్లోగా ప్రాసెస్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి లక్షణాలు గనుక మీ స్మార్ట్ ఫోన్‌తో మీరు ఫేస్ చేస్తూ ఉంటే గనక ఒక్కసారి మీ ఫోన్ హ్యాక్ అయింది అనే ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. సో మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఏం చేస్తే మరి హ్యాకింగ్‌కి గురి కాకుండా ఉంటాము, సేఫ్ అవుతాము అని కనుక చూస్తే గనక మీరు ఏదైతే మీకు అంటే మీరు యూజ్ చేసే యాప్స్ కాకుండా ఇంకేమన్నా యాప్స్ ఉంటే గనక మీరు ఆ యాప్స్ అన్నీ డిలీట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజ్ చేసే యాప్స్ మాత్రమే మీ ఫోన్లో ఉంచుకోండి. అలాగే కొన్ని తెలియని లింకులు ఏవైనా వస్తే గనక ఓపెన్ చేయకండి. మీకేదన్నా ఎవరైనా లింక్ పంపినా కూడా అది మీకు సంబంధించిందేనా, అది ఓపెన్ చేయడం సేఫా కాదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఏదైనా లింక్ ఓపెన్ చేయండి. అలాగే ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించి ఏమైనా లావాదేవీలు జరిపినా, ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా కొన్ని రోజులు మీరు దాన్ని ఆపేసేయండి. అలాగే మీరు ఒకవేళ ఫోన్ ఫార్మాట్ చేయాలనుకున్నా, ఏదైనా ఉన్నా కూడా మీకు సంబంధించిన నిపుణులు ఎవరైనా తెలిస్తే గనక ఫార్మాట్ చేసే ఒక ప్రాసెస్ ఏదైనా ఉన్నా కూడా ఆ నిపుణుల సలహా తీసుకొని దాన్ని ఫార్మాట్ చేయడం కావచ్చు, అలాంటివి మాత్రమే చెయ్యండి. అలాగే ఖచ్చితంగా మీ ఫోన్‌కి ఒక సెక్యూర్డ్‌గా ఒక పాస్‌వర్డ్ మాత్రం పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలాగే వేరే ఎవ్వరి ముందు కూడా మీరు మీకు సంబంధించిన పర్సనల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, మీకు సంబంధించిన పర్సనల్ పాస్‌వర్డ్స్ కావచ్చు, వేరే ఎవ్వరి ముందు కూడా మీరు టైప్ చేయకండి. కొంచెం దాని విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేయండి. సో ఈ బ్యాటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక్కసారి మీరు ఫోన్ని చెక్ చేయించుకుంటే చాలా బెటర్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గనక మీ ఫోన్ హ్యాక్ అయినా లేకపోతే హ్యాక్ అవ్వకుండా ఉండటానికి కూడా ఈ టిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకెలా అనిపించిందో లెట్ మీ నో ఆన్ కమెంట్స్.